ఇక్కడ ఒకసారి మన మిత్రులందరినీ కలవటానికి రమ్మని కామ్రేడ్ రామచంద్ర భీమలింగప్ప ఇతర కామ్రేడ్స్ కోరినందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఒక చిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మన దేశ అంతర్జాతీయ రాష్ట్ర రాజకీయాల గురించి క్లుప్తంగా చర్చించుకుందామని అభిప్రాయంతో వచ్చాను. పరిస్థితులు మన రాష్ట్రంలో ఏం బాగాలేవు. ఇప్పుడు ఒక నిరంతరమైన ఘర్షణ జరుగుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన అనేది చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇవి రెండు ప్రత్యామ్నాయాలు కావు. ఈ రెండింటిలో పెద్ద తేడా లేదు. ఇద్దరు ఒకే రకం. జాతీయ రాజకీయాలలో ఇద్దరు అవకాశవాదంతో బీజేపీ వెంట వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరించి, ఇవ్వాల్సిన నిధులు నిరాకరించి, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేసే బీజేపీ పార్టీతో ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద రాజకీయాలు అవలంబించే పార్టీతో ఇద్దరు పోటీపడి వాళ్లకు సాగిలబడి మొక్కడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనిస్టు పార్టీలు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ప్రతిఘటన నిరంతరం సాగిస్తున్నారు. ఈ పోరాటాన్ని సాగిస్తాం. నిజమైన ప్రజానుకూలమైన ప్రత్యామ్నాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. అట్లాగే భారతదేశంలో ఒక సెక్యులర్ ప్రజాతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు కమ్యూనిస్టులు కృతనిశ్చయంతో అది తప్పనిసరిగా విజయవంతమవుతుంది. ఎన్ని రకాలైన తగువులు, సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలను, ఎర్ర జెండాను, కమ్యూనిస్టు పార్టీని బలపరచాలని కోరుతున్నాను. నమస్కారం. ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వామపక్షాలు చట్టసభల్లో మసకబారుతున్న కారణం ఏంటి? సహజంగా రాజకీయాలలో ఇప్పుడు ప్రధానమైన డబ్బు, మద్యం, కులం ఇవి పనిచేస్తున్నాయి. అందువల్ల తాత్కాలికంగా శాసనసభలో కమ్యూనిస్టుల బలం ప్రతిబింబించకపోవచ్చు. కానీ ప్రజా సమస్యల మీద పోరాటాల్లో పార్టీ వెనుకబడితే రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు ఈ సమస్యలన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతున్నాం. మా పార్టీకి పార్లమెంటులో ఇద్దరే పార్లమెంట్ సభ్యులు, 300 పైన పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ. ప్రధానంగా కమ్యూనిస్టులు అంటే భయపడుతుంది. అంటే కమ్యూనిస్టులు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారని, మతోన్మాదాన్ని ఎండగడతారని వారికి తెలుసు. మన పాత్ర మేము నిర్వహించుతాం. ప్రజల్లో మళ్ళీ గణనీయమైన చైతన్యాన్ని పెంపొందించే మార్గంలో మేము సాగిపోతాం. థ్యాంక్ యూ. చెప్పండి.